ఓ నేను అమ్మ ఏడ్చాను కళ్ళు మలకుంది ఎల్లు జీలకర్రను ఇది ఆవాలేస్తారు మమ్మీ కాయలే కాయలు ఎల్లిపాయ కాయలే అయ్యో అన్నీ ఒకసారి వేసేసి నాకు ఇది ఎవడో యూట్యూబ్లో సక్సెస్ అవుతుంది ఫెయిల్ అయిపోయింది మాడిపోతుంది ఎక్కడ ఆడిపోతుంది మగ్గిపోతుంది బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేడిశనగగుళ్ళు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేస్తుంది ఉయ్యమ్మ గారు లైట్గా దాన్ని బాగా వేగించుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు చిటికెడు ఉప్పు అది కొంచెం బాగా మగ్గినాక బాగా తెప్పుతా ఉండాలి లేకపోతే మాడిపోద్ది ఎవరి దగ్గర బాగా వేయించుకోవాలి ఆత్రం ఎక్కువైతే వంట చెడిపోద్ది వింటున్నావా పద్మిని నీకే వీడియో పెట్టేది బాగా వేయించుకోవాలి సరిపడా ఉప్పు వేసాము పసుపు వేసాము కారం వేయాలి చింతపండు ముందు పోసుకోకూడదు ఇక్కడేమో అన్నం మగ్గుతుంది రైస్ వైట్ రైస్ బాస్మతి బియ్యంతో చేసుకోవాలి మా వంట ఆంటీకి పీనాస్థానం ఎక్కువ అయ్యింది ఆమె దగ్గర లేవంట మనం గ్యాస్ కూడా ఆదా చేసుకునే పథకం మన దగ్గర ఉంది ఎలాగంటే ఎక్కువసేపు మగ్గనీయకుండా ఓ గట్టితో తిప్పితే అవి నలిగిపోతాయి ఉల్లిపాయలు అప్పుడు గ్యాస్ మనకి ఆదా అవుతుంది అది మా వంటాంటి ప్రయోగం నరాలు వీక్నెస్ నరాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ చేతులతో తిప్పకూడదు పద్మిని నీకే పెడుతున్న వీడియో మెల్లింగా తిప్పుకోవాలి లేకపోతే చేతులు నొప్పులు వస్తాయి నువ్వు అంతసేపు తిప్పలేవు కాబట్టి నాగరాజుకి ఇస్తే గట్టి నాగరాజు తిప్పుతాడు ఎక్కువ వేయకూడదు చింతపండు పులుసు పోసినాక చూసేవాళ్ళంతా వీడియోస్ చింతపండు పులిసినాక పులుసులోంచి గుజ్జులోంచి వేగి ఉడికి మంచి స్మెల్ వస్తుంది లేకపోతే పప్పులు వేరే కారం వేయాలి సరిపడా కారం వేయాలి వంట అండి కొంచెం మైండ్ పని చేయట్లా కారం వేయాల్సింది పోయి చింతపండు వేస్తుంది తగినంత కారం దాన్ని బాగా వేయించుకోవాలి కొంచెం వేయండి మేడం కారం యాడ్ చేసుకుని బాగా కారం వేగనివ్వాలి కంటికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు బాగా వేయించుతారు చూపు బాగా కనపడుతుంది కాబట్టి అది పోసేది ఏంటనుకుంటున్నారు నీళ్లు కాదు చింతపండు గుజ్జు సరిపడా చాలు ఇక ఎక్కువ పోసిన కానీ పులుసు పుల్లగా ఉంటుంది దీన్ని పులిహోర లాగా ఉండిద్ది అలా కాకుండా మనం చేసేది ఉల్లిపాయ రైస్
ఉల్లిపాయ రైస్. దీన్ని మూతెట్టుకోవాలి. ఉడకాలంటే మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకో వీడియో చేస్తాం. రెడీలో ఉండండి. ఈ పక్కన ఆలుగడ్డ కర్రీ ఉడుకుతుంది. ఈ పక్కన అన్నం మగ్గుతుంది. దీనికి ఇంకా 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.